తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 మంది వీఐపీలకి భద్రత తగ్గించడం జరిగింది. అందులో భాగంగా బీఆర్ఎస్ సీనియర్ నేతగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత తగ్గించడం జరిగింది. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా తొలగించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని రిబ్బన్లు పట్టుకొని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఏంటి అసలు మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? మీ యొక్క ఎందుకు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నారు? డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై ప్రభుత్వం ఒక కక్ష కట్టి ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతు ఏదైతుందో దాన్ని అణచివేసే కుట్ర అనుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ప్రభుత్వానికి కురకరాని కోయర డాక్టర్ ఆర్ఎస్పీ గారు ఈరోజు ఉన్నారు. ఇలా ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రతి దినదినాన ప్రజలను చైతన్యపరుస్తూ ఒక పక్క ప్రజలను సామాజికంగా రాజకీయంగా చైతన్యపరుస్తూ ప్రభుత్వం చేసే ఒక ఏదైతే ఉందో లోటుపాట్లను ప్రజలకు తెలియజేస్తున్నందుకే డాక్టర్ ఆర్ఎస్పీపై ఈరోజు ప్రభుత్వం తన యొక్క బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అదేవిధంగా తనకున్న పోలీస్ ఎస్కార్ట్స్ ఏదైతున్న పోలీసు బందోబస్తును తొలగించే కుట్ర పన్నుతుందని చెప్పి మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఎస్ కాంట్రాక్ట్ తరఫున మేము గవర్నమెంట్ ఒకటి చెప్తున్నది, దాదాపు 100 మంది వీఐపీలకు భద్రత తగ్గించాము, ఇందులో భాగంగా ఆర్ఎస్పీ కూడా తగ్గించాము అనేటువంటి ఇంటెన్షన్. ఓకే అన్న, తప్పకుండా దాన్ని మేము 100% మేము స్వాగతిస్తున్నాం. కానీ 100 మంది ఏదైతే మనం పోలీసు విభాగంలో వేరు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వేరు. ఎందుకంటే ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు గతంలో పోలీసు విభాగంలో ఇదే కరీంనగర్ జిల్లాలో అనేక రకమైన థ్రెట్లు ఉన్నాయి సార్కు. గతంలో మనం 3 సార్లు ఆమెపై హత్యాయత్నం కూడా జరిగిన సందర్భాలు మనం చూసినాం. సో వాళ్ళతో కాకుండా అప్పుడున్న ప్రభుత్వం, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ప్రజెంట్ హైదరాబాద్ సిపి కమిషనర్ ఏదైతే సిపి సజ్జనార్ కూడా ప్రభుత్వం నివేదిక ఇచ్చాడు. ఆర్ఎస్పీ గారికి ప్రధానంగా థ్రెట్ ఉంది, కంపల్సరీ జీవితాంతం ఈయన ఆర్ఎస్పీ గారు బతుకున్నంత కాలం ఎక్స్ కేటగిరీ కేటాయిస్తూ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అదేవిధంగా 2+2 గన్మెన్ ఇవ్వాలని చెప్పి గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వల్ల ఉంది. అయినా కూడా ప్రభుత్వం వాళ్ళందరూ అంటే ఆర్ఎస్పీ గారిని ఒక్కరిని తీసేస్తే బాగుండదు అని చెప్పి మిగతా వాళ్ళందరినీ కలిపే ప్రయత్నం చేస్తుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒక కక్ష సాధింపు ధోరణితోనే ఇది భద్రత తగ్గించింది అనుకోవచ్చా? 100%. ఇలా ఆర్ఎస్పీ గారు ఏదైతే ప్రభుత్వం ఇలా ప్రతిరోజు ఇలా ప్రజలను చైతన్యపరుస్తుండు, ప్రభుత్వాన్ని ఎక్కుపెడుతుండు, ప్రజల సమస్యలపై పోరాడుతుండు. సో ఈయనను మొదట్లోనే తుంచివేస్తే ఇలా ఆర్ఎస్పీ గారు వెనక్కి తగ్గుతారని చెప్పి ప్రభుత్వం ఒక దిక్కుమాల చర్యగా మేము భావిస్తున్నాం. మొత్తం మీద ఆర్ఎస్పీకి మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వాలి, భద్రత అనేది కల్పించాలి, ఎక్స్ కేటగిరీ ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మిగతా వీఐపీల పరిస్థితి వేరు. ఆర్ఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. గతంలో సైతం ఆయన పైన హత్యాయత్నం జరిగింది. థ్రెట్ ఉంది కాబట్టి నివేదికలు ఇచ్చారు పోలీస్ అధికారులు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.